హలో, అందరు బాగున్నారా? నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు చేసి. బొంబాయి రవ్వ ఉప్మా చాలా బాగుండిద్ది. చాలా చాలా బాగుండిద్ది. చేసి చూపిస్తున్నా, చూడండి. మీరు కూడా చేసి చూడండి. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి ఇవన్నీ వేయాలి. ఒక గ్లాసు బొంబాయి రవ్వ. చూడండి, బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటాను. నూనె వేసాను, కొంచెం నెయ్యి. అంతే. ఈ ఉప్మా పేరు బాగుండిద్ది. ఈ ఉప్మా అది టమోటా బాత్ అంటారు దీన్ని. అది టమోటా బాత్ బాగుండిద్ది. చాలా చాలా బాగుండిద్ది. ముందు ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయల తర్వాత అల్లం పచ్చిమిర్చి వేస్తాను. అవి వేగినాక అవి వేపాలి. బాగుంటుంది ఈ రెసిపీ. చూసి మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. జీడిపప్పు వేస్తున్నా, తర్వాత టమాటా వేస్తున్నా. చాలా బాగుంది. హలో, బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అవుతుంది. ఇదిగో రవ్వ పోసుకోవాలి. పోసుకొని బాగా కలదిప్పుకోవాలి. చూడండి ఎట్లా ఉందో. బాగుంటుంది, చాలా బాగుంది. నిదానంగా ఉడకాలన్నమాట. బొంబాయి రవ్వ ఉప్మా నిదానంగా ఉడికితే చాలా బాగుండిద్ది. చూడండి ఎట్లా ఉడుకుతుందో. చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. బాగుంటుంది. చూడండి ఎట్లా ఉందో. చూడండి ఎట్లా ఉడుకుతుంది. ఇలా కలబెడతా ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకని మనం నీళ్ళు పోసుకోగానే ఇట్లా ఉండలు కట్టకుండా ఉండాలి. ఇదిగోండి, కొంచెం నెయ్యి వేస్తున్నా. బాగుండిద్ది. నెయ్యి వేస్తే చాలా బాగుండిద్ది. కాసేపు ఉన్నాక సేమియా ఉప్మా రెడీ. ప్లేట్లో పెట్టుకొని చక్కగా తినాలి, స్పూన్ పెట్టుకొని.